హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ షోర్బా. ఇవన్నీ చికెన్ షోర్బాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నేను 1/2 కిలో చికెన్తో చికెన్ షోర్బాని ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ షోర్బా ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో ఒక గ్రీన్ పేస్ట్ అనేది అవసరం అవుతుంది. ఫస్ట్ మనం ఆ గ్రీన్ పేస్ట్ని గ్రైండ్ చేసుకుని పెట్టుకుందాం. గ్రీన్ పేస్ట్ గ్రైండ్ చేసుకోవడానికి ఫస్ట్ ఇందులో ఒక 10 నుంచి 12 వెల్లుల్లి తీసుకోండి. 1 ఇంచ్ వచ్చేసి అల్లం వేసుకోండి. 1 టీ స్పూన్ పెప్పర్ వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోండి. ఒక ఆనియన్స్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వాటర్ వేసుకోండి కొన్ని. ఇప్పుడు దీన్ని మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ షోర్బాని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో ప్రిపేర్ చేస్తే మనకి రెసిపీ అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఇందుకోసం ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు. కానీ నెయ్యితో చేస్తేనే ఈ రెసిపీ అనేది టేస్ట్ బాగుంటుంది. నెయ్యి హీట్ అయ్యాక ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. ఒక దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకోండి. నెయ్యిలో 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇది ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇది కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పింకిష్ అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసుకోవాలి. ఇది 1/2 కిలో చికెన్. చికెన్ని హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్నాక చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం తగ్గించి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని వేసేసుకోండి. గ్రీన్ పేస్ట్ వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉడికించుకోండి. హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోండి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఉప్పు కానీ పెప్పర్ కానీ ఏమైనా తక్కువ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే మన షోర్బా అయితే ఈ విధంగా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 చెక్క నిమ్మకాయని పిండుకోవాలి. పులుపు సరిపోకపోతే తర్వాత
తర్వాత మనం సూప్ బౌల్లో వేసుకుని తాగేటప్పుడైనా ఇంకొంచెం పిండుకొని తీసుకోవచ్చు. టేస్టీ టేస్టీ చికెన్ షోర్బా అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఎక్కువగా కష్టపడే పనే లేదు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి ఈ రెసిపీ తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈవినింగ్ టైం ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ షోర్బా రెసిపీ మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్ బాయ్.